అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు సంతోషంగా ఎగిరి గంతులేస్తారు. మరియు మీ మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి ఈ రోజు జాలీగా గడుపుతారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. హార్డ్ వర్క్ తోటి పని చేస్తారు. అహితక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు సాగండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. గందరగోళ పరిస్థితుల నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. మరి పని దగ్గర ఉన్నటువంటి ఆటంకులు అధిగమించబడతాయి. వ్యవస్థను బట్టి పనులు చేయాల్సి ఉంటుంది. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రోజు రాశి వారిలో పోస్టు ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది. అనేక విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు. అన్ని రకాలుగా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాశి వాళ్ళలో జీవన శైలి కూడా మెరుగైన ఫలితాలను అందిస్తుంది. తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండాలంటే మాత్రము అన్ని రకాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కూడా ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఆరోగ్యం గురించి మరి ఈరోజు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువగా మరి మందులను సేకరించవలసినటువంటి అవసరం కూడా వస్తుంది. మరి బీపీ షుగర్ వంటివి టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు రాశి వాళ్ళలో ఎవరైతే మరి శత్రుల గురించి హాని జరగకుండా ఉండాలని ఆలోచిస్తున్నారో వారు మాత్రం దోష నివారణ పరిహారం అయితే తప్పకుండా చేపట్టవలసిన అవసరం ఉన్నది. దాని కొరకు ఈరోజు రాశివారు మాత్రము చూసినట్లయితే కనుక మరి గోమతి చక్రాలు 5 తీసుకోవాలి. మరియు ముత్తపు శంఖం 1 తీసుకోవాలి. ఆ తర్వాత మరి 2 గరుడముఖ కాయలు, 2 బలమురి ఎడమరు మూలికలు, వీటన్నింటినీ కూడా చక్కగా ఒక తెలుపు రంగుతో తయారు చేసినటువంటి సంచిలో పెట్టేసి మూటగా కట్టేసి ఆ మూటను మీరు చక్కగా మీరు గోడకు నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా మేకుకి తగిలించాలి, వేలాడతీయాలి. ఈ విధంగా దోష నివారణ చేయట కారణంగా మీకు శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అంటే శత్రువులు ఎవరైనా సరే మీకు మరి ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా కూడా వారి నుండి ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. మరియు చక్కగా మీరు అన్ని ఫలితాలు కూడా మీరు సాధించుకోగలుగుతారు. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు అప్పుల బాధ ఉన్నటువంటి వారికి కూడా అప్పుల సమస్య నుండి తీరే మార్గం లభిస్తుంది. ఎవరైతే మరి ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా అంటే మొత్తం నెగిటివిటీ కూడా బయటకు తొలగించబడుతుంది. ఇక పాజిటివిటీ రావడం వల్ల అన్ని రకాల సమస్యలు కూడా మరి తొలగించబడడం అనేది ప్రారంభమైపోతాయి. విద్యార్థులు కూడా మంచిగా శ్రమించి విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయి. తగు విధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అన్ని రకాలుగా మేలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు శత్రుల మిత్రులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి అయితే ఇక వారు చేసినటువంటి పనులను ఒప్పుకొని మరి వారికి క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాశివారు మాత్రము ఎక్కువగా ఇరుగు పొరుగు వారి ద్వారా మరి నరదృష్టి తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి దోష నివారణ పరిహారం అయితే తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ఈ రోజు రాశివారి దోష నివారణ పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా లబ్ధిని పొందే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు ఈ రాశి వాళ్ళలో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ప్రయాణం చేసుకోవడం మానుకుంటేనే మంచిది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈరోజు పనిలో జాగ్రత్తగా ఉండాలి. నెగిటివిటీని దూరంగా ఉంచాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఇక విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. ఈ రోజు రాశివాల్లో భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పనిచేసే విధానాన్ని మార్చండి, ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాదనుకొని వదిలేసినటువంటి డబ్బు సైతం కూడా చేతికి అందే అవకాశం కనిపిస్తున్నది. మరియు ఎవరైతే మరి
ఎక్కువగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయో వారి మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే మాత్రము ఈరోజు ఈ రాశి వారి బలముడి కుడివైపు తిరిగిన మూలిక, ఎడముడి ఎడమవైపు తిరిగిన మూలికలను తీసుకొని వాటిని చక్కగా దారంలో గట్టిగా కట్టేసి మరి చక్కగా మీరు ఇంటి గుమ్మం ముందు చక్కగా వేలాడదీయాలి. ఈ విధంగా దోష నివారణ పరిహారం చేసినట్లయితే గనక ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. మరియు వారికి మరి చూసినట్లయితే గనక గొడవలు జరగకుండా ఉంటాయి. భార్య భర్తల మధ్య అనేది ప్రేమ అనేది పెరిగిపోతుంది. ఇంకా ప్రేమ పెరిగిపోయి అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా జరుగుతాయి. మరియు వారికి ఎటువంటి ఆటంకాలు అనేవి రాకుండా ఉంటాయి. భార్య భర్తల మధ్య విభేదాలు తొలగించబడతాయి. మరి వారికి ఉన్నటువంటి సంబంధాలలో కూడా మెరుగుదల రావడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారిని చూసినట్లయితే కనుక సామర్థ్యం అనేది పెరిగే విధంగా కనిపిస్తుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు రాకుండా చూసుకోవాలి. విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించుకోగలుగుతారు. ఈరోజు రాశి వాళ్ళలో ప్రయాణం యొక్క పరిస్థితి మెరుగే లక్షణం కూడా ఉంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత అయితే ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తారు. ఈరోజు రాశి వారు ఆగిపోయిన పనులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం అయితే పొందగలుగుతారు. చాలా మంచి ఆఫర్లు అయితే అందుతాయి. ఈరోజు తెలియని వ్యక్తులను కూడా కలుస్తారు. అయితే వారి తోటి మనసులో ఉన్నటువంటి విషయాలను బయట పెట్టకుండా ఉంటేనే మంచిది. ఈరోజు ఈ రాశి వాళ్ళు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అన్ని రకాలుగా మెప్పును పొందే అవకాశాలు అయితే మరి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చేసిన ప్రతి పని వల్ల కూడా ఈరోజు రాశి వారికి చాలా బాగా ప్రయోజనం అనేది చేకూరుతుంది. విద్యార్థులు అయితే ఇక శ్రమించి మంచి ఫలితాలను అయితే సాధించుకోగలుగుతారు. ఆటంకాలన్నీ తొలగించబడతాయి. విద్యార్థులు పరీక్షల్లో ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు. ఇక ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక ఏ పని చేసినా కూడా పెద్దల యొక్క సూచనలు సంప్రదింపులు పాటించటం అనేది చాలా మంచి మరి ఉపయోగకరమైనటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. కాంటాక్ట్ డైలాగ్ అనేది పెరుగుతుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సువర్తను విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు. మీ ఖర్చులు పెరుగుతాయి. పనులు బిజీగా ఉంటారు. ఈ రోజు రాశులు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక వాతావరణ పరిస్థితులను బట్టి అనారోగ్య సమస్యలు బాగా వేధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా ఉన్నాయి. మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు. గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తారు. ప్రైవేట్ విషయాల్లో ఓపికగా ఉంటారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తారు. ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. ఈరోజు అహైతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు సాగండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు పెరిగిపోతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గందరగోళ పరిస్థితుల నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు కొనసాగించండి. సంబంధాలలో చాలా మెరుగుదల రావడం కూడా జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రాల్లో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. సూచనలు సలహాలు ఇచ్చే పరిస్థితి నుండి బయటకు రావాలి. అటువంటి అలవాటును మార్చుకోవాల్సి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. వారి ఆరోగ్యం మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లల యొక్క బయట ఆడుకునే సమయంలో వారి మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ఉండాలి. ఎక్కువ దూరం ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఉన్నట్లయితే కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం చేసే సందర్భంలో నల్లావాలను తీసుకొని వాటిని ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి ముట్టగా కట్టేసి వాటితో మీరు వాటిని వెంట తీసుకొని వెళ్ళటం ద్వారా మీకు ఎటువంటి హాని ప్రమాదం అనేది జరగకుండా ఉంటుంది. ఈరోజు రాశివారు మరి ఎవరైతే మరి అనవసరమైనటువంటి గొడవలకు వాదోపవాదాలకు మరి ఈరోజు దూరంగా ఉంటారో వారికే మేలు కలుగుతుంది. లేకపోతే మాత్రం అనవసరమైనటువంటి సమస్యలలో చిక్కుకోవడం జరుగుతుంది. ఈరోజు రాశివారు చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.